హాయ్ ఫ్రెండ్స్, ఇది మన న్యూ స్టోరీ ప్రేమ విన్నరా. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దానితో పాటు స్టోరీలో లవ్ అండ్ రొమాన్స్, సస్పెన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా మెండుగా ఉన్నాయి. ఇష్టం లేని పెళ్లి బంధంలో ఇరుక్కున్న ఆమె లైఫ్ ప్రేమ వెన్నెలగా మారిందా, లేక కష్టాల ఊబిలో ఇరుక్కుందా? చిన్నప్పటి నుండి ఆమెని నీడలా కాపాడుకుంటున్నతడు తన ప్రేమని గుర్తించే సమయానికి ఆమె దూరమైతే తిరిగి అందుకోగలడా? ఆమెని సీక్రెట్గా లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అతనికి ఆమెని మరొకరి ప్రాణంగా లవ్ చేస్తున్నారని తెలిస్తే, పెళ్లికి ముందున్న ప్రేమ ఆ తర్వాత ద్వేషంగా మారితే ఆమె తట్టుకోగలదా? అప్పటిదాకా అతని ప్రేమ వెన్నెల జల్లులో తడిచిన ఆమె అతని కోపపు బుసలను చల్లార్చి మంచులా చల్లార్చగలదా? కృష్ణ తన కష్టంతో ఎదిగిన వ్యక్తి, కానీ తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చిన ఆయన కూతురు లవ్ అంటూ వెంటపడతని సాధించుకోగలిగిందా? అప్పటికే పెళ్ళైన అతను ఆమె కోసం తన భార్యని పక్కన పెట్టాలని చూస్తే చందు ఎలా తీసుకుంది? చందుని చిన్నప్పటి నుండి ప్రాణంగా చూసుకున్న తన బావ చంటి తన ప్రేమని దూరం చేసుకోలేక ఆమెని దక్కించుకోవాలని చూస్తూ ఆమెని కష్టాల పాలు చేశాడా, లేక కష్టాల నుండి బయటపడేశాడా? శ్రావణి చందుకి బెస్ట్ ఫ్రెండ్. తన అక్క భర్త కామవాంఛతో తనని పొందాలని వలపన్ని టార్చర్ చేస్తుంటే ఆమె తనని తాను ఎలా రక్షించుకోగలిగింది? ఎలా తన మనసులో ఉన్నవాడి దగ్గరకు చేరింది? చందు అందమైన అల్లరి పిల్ల, చంటి తన బావ. చిన్నప్పటి నుండి ఆమె పేరెంట్స్ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు. క్రిష్ చూడటానికి మ్యాన్లీగా ఉండే డీసెంట్ గాయ్. ఆమె అల్లరి చూసి ప్రేమలో పడిపోయాడు. అతడికి ఆమెకి జరిగిన తొలి పరిచయం అతని తీయని జ్ఞాపకం అవగా ఆమె అసలు అతడి ఉనికినే మర్చిపోయింది. ఇష్టం లేకుండానే పెళ్లి పీటలెక్కిన చందు లైఫ్ ఎలా సాగింది? ప్రాణం అనుకున్న చందు దూరమయ్యాక తన ప్రేమని రిలైజ్ అయినా చంటి చందును ఎత్తుకుపోవాలని ప్లాన్ చేశాడు. మరి అతని ప్లాన్ సక్సెస్ అయిందా? అప్పటికే బాధలో ఉన్న చందు ఇష్టంగానే అతనితో వెళ్ళిపోతుందా? ఆమె అందాన్ని చూసి లవ్లో పడిన బాస్ ఏం చేస్తాడు? చందుని క్రిష్ వదులుకున్నాడా? హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపియండి. మీకు నచ్చే విధంగా ఈ కథ సాగుతుంది. మన జస్ట్ ఇమాజిన్ నోవెల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం కొత్త కొత్త కథలను తీసుకొస్తాను, విని ఆనందించండి.